Okay, second problem. If the median of 60 observation given below is 28.5, find the value of a x and y. ఈ ప్రాబ్లంలో మనకు క్లాస్ ఇంటర్వల్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చినాడు. దేన్ని కనుక్కోవాలంటే ఇక్కడ మీడియన్లో టోటల్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సమ్ చేసి 60 అవుతుందంట. వాటి యొక్క మీడియన్ వచ్చేసి 28.5 చెప్పేసినాడు. ఇందులో వాల్యూస్ ఫైండ్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ. అంటే ఈ క్వశ్చన్లో మీడియన్ 28.5 అని వాళ్ళే ఆన్సర్ చెప్తున్నారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60 అని కూడా చెప్పేసినాడు. మనం దేనికి అనుకోవాలంటే ఇక్కడ ఫైండ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ. సో గివన్ క్లాస్ ఇంటర్వల్ 0 to 10, నెక్స్ట్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఈ క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 5x 20 15 y 5. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూలో ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పిన కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా సమ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ ఫస్ట్ నెంబర్ ఇక్కడ 5 రాయాలి. ఆ 5 నెంబర్కు సెకండ్ వాల్యూ సమ్ చేసుకోవాలి. 5 ప్లస్ ఇక్కడ వేరియబుల్ నెంబరు కాబట్టి 5 ప్లస్ ఎక్స్ అలానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 5 ప్లస్ ఎక్స్కు మళ్ళా 20 యాడ్ చేస్తే ఏమవుతుంది? 20 ప్లస్ 5 25, 25 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 25 ప్లస్ 15 40, 40 ప్లస్ ఎక్స్. నెక్స్ట్ 40 ప్లస్ హియర్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ y. Next last one 40 plus 5 45 plus x plus y. ఈ విధంగా కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో ఈ క్వశ్చన్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే 60 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క మీడియన్ ఏమవుతుంది మనకు 28.5 అవుతుంది. సో దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్, ఇక్కడ సమ్ చేస్తే మనకు ఈ టోటల్ సమ్ చేయాలి ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఈ టోటల్ సమ్ చేస్తే హియర్ n ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ fi ఈజ్ ఈక్వల్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలమ్మ. 5 ఒక 20 25 35 40 45. సో 45 ప్లస్ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ y. So n equal to summation of fi equal to 45 plus x plus y. So given number of observation n value n equal to 60 అని చెప్పేస్తున్నా. కాబట్టి ఏమవుతుంది హియర్ n ఈజ్ ఈక్వల్ 45 ప్లస్ x ప్లస్ y. సో n వాల్యూ 60, 60 ప్లస్ 45 plus x plus y. So if 45 transforming in the LHS, so 60 minus 45 is equal x plus y. So subtraction చేసే వస్తున్నాము x plus y is equal, so 60 minus 45 equal to 15. So x plus y value 15. Here నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ n వాల్యూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60 అంటున్నాడు. దీనిలో మనం హాఫ్ చేసుకోవాలి. n/2 ఈజ్ ఈక్వల్, సో 60/2. సో 60 2 1 is 230 is that. Therefore n/2 is equal 30. ఈ 30 దేనికి నియర్గా ఉందో అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ 5 ప్లస్ ఎక్స్ 25 ప్లస్ ఎక్స్ 40 ప్లస్ ఎక్స్ 40 ప్లస్ ఎక్స్ ప్లస్ వై 45 ప్లస్ ఎక్స్ ప్లస్ 5. ఈ 30 అనేది దేనికి నియర్గా ఉందంటే మనకు జనరల్గా అజంప్షన్ చేసుకుంటే 25 ప్లస్ ఎక్స్కి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ 25 ప్లస్ ఎక్స్కి మనం ఒకసారి రౌండ్ అప్ చేసుకుంటే మీడియన్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ ఈక్వల్. నెక్స్ట్ ప్రిసీడింగ్ ఆఫ్ ద కుములేటివ్ ఫ్రీక్వెన్సీ
cumulative frequency of the preceding class of median class PC of R, cumulative frequency F, and frequency of a median class F value 20, the lower boundary of a median class equal to L value 20 అవుతుంది. కాబట్టి మనకు మీడియన్లో ఏ విధంగా రాసుకోవాలంటే మనకి ఇక్కడ వచ్చిన ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60 అని క్వశ్చన్లో ఇచ్చినాడు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60 n/2 ఈక్వల్ టు 60/2. సో 30 వచ్చేస్తుంది. ఈ 30 అనేది ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేనికి నియర్గా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. దేనికి ఉంటుందంటే మనకి ఇక్కడ 25 ప్లస్ ఎక్స్ అనే దానికి ఉంటుంది అనుకో. దీన్ని మీడియన్ క్లాస్గా తీసుకున్నాము. దీనికి ప్రిసీడింగ్ ఆఫ్ ఏ క్లాస్ ఈక్వల్ టు అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ ఈక్వల్ టు CF 5 ప్లస్ ఎక్స్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ 20. దీనికో స్ట్రైట్గా లోయర్ బౌండరీ ఆఫ్ ఏ కుములేటివ్ మీడియన్ క్లాస్ ఏమవుతుందంటే మనకు 20 అవుతుంది. హియర్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. CF ఈక్వల్ టు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 plus x. So F value is equal 20. Next one, H అంటే డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ సైజ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ బౌండరీ. Here H is equal to 10. So these values are given the median of 60 observation గివన్ బిలో 28.5 అంటే మీడియను 28.5 అని చెప్పేస్తున్నాడు. వాటి యొక్క నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 60. దేర్ ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 28.5. సో మనకు ఫార్ములా ఏమవుతుంది? L ప్లస్ n/2 మైనస్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై F into frequency into H. So median is equal to 28.5 is equal lower boundary of a median class L value, lower boundary of median class L value 20 plus so నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్లో n/2 ఇక్కడ 60 ఆఫ్ వస్తుంది కాబట్టి దాన్ని ఏమవుతుంది మనకి ఇక్కడ 30 minus cumulative frequency 5 plus x by frequency value F value 20 into size H value 10. So 28.5 ఈ 0 cancel. Next ఈ 20 transforming in the LHS minus 20 is equal 30 minus into plus minus 5. So minus into plus minus x by 2. So subtracting 28.5 minus 20 equal to 8.5 is equal. So 30 subtracting minus 5 equal to 25 minus x by 2. So cross multiplication 2 into 8.5 is equal 1 into 25 minus 1 into x. So 8.5 2 5 is 10, 2 8 is 16 plus 1 17. So 17 is equal 25 minus x. Here x value, so the 25 transforming in the LHS minus 25 equal to minus x. So minus 8 equal to minus x. Minus cancel. Therefore x is equal to 8. x value find out చేసుకో. నెక్స్ట్ మనం దేని కనుక్కోవాలంటే ఇక్కడ y వాల్యూ కనుక్కోవాలి. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ క్లాస్ ఇంటర్వల్ ఇచ్చేసినారు వాళ్ళు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చినారు.
మనం దేన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం ఇక్కడ మీడియన్ కాబట్టి కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎలా వస్తుందో మీకు ఐడియా ఉంది. ఇక్కడ 5 ఉంటే ఫస్ట్ వాల్యూ 5, నెక్స్ట్ రిమైనింగ్ అన్ని 1 యాడ్ చేసుకుంటారు. 5 + x 5 + x + 20 25 + x 25 + x + 15 40 + x 40 + x + y 45 + x + y cumulative frequency. So given number of observation n value 60. సో హాఫ్ దీనిలో వచ్చిన దాన్ని n/2 తీసుకోవాలి కాబట్టి ఏమవుతుంది 60/2 = 30. సో ఈ 30 కుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ దేనికి నియర్గా ఉంటుందో అది ఒకసారి మనం రౌండ్ చేసుకోం మీడియన్ క్లాస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 25 + x నియర్ ఉంది కాబట్టి మీడియన్ క్లాస్. దానికి ప్రిసీడింగ్ ఆఫ్ ద cumulative frequency of the class preceding median అంటే PCF = 5 + x. సో మీడియన్ క్లాస్కి వచ్చేసి దానికి ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ వాల్యూలో ఎఫ్ వాల్యూ, నెక్స్ట్ లోయర్ బౌండరీ. సో cumulative frequency, ఎఫ్ వాల్యూ, క్లాస్ సైజ్ డిఫరెన్స్ బిట్వీన్, సో హెచ్ వాల్యూ. గివన్ క్వశ్చన్లోని మీడియన్ ఆఫ్ ఏ క్లాస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 28.5 ఈజ్ ఈక్వల్ టు L + n/2 అంటే ఇక్కడ 30 మైనస్ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 + x/20 ఇంటూ నెక్స్ట్ 10. సో 0 0 క్యాన్సల్. 28.5 ఉందమ్మా, ఈ 20 ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ద LHS -20 నెక్స్ట్ 30 మైనస్ 5 మైనస్ x/2. సో 28.5 - 20 = 8.5. 2 క్రాస్ మల్టిప్లికేషన్ 8.5 × 2 = 17. ఈ 25 మైనస్ x. సో 25 ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ ద LHS. So subtracting this value -8 minus cancel here. X value equal to 8. So x value equal to 8 substituting in the equation 1. So equation 1లో మనకు ఏమొస్తుంది ఇక్కడ 40 అంటే ఇక్కడ x value equal to 8 substituting equation 1. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ x + y ఇది ఈక్వేషన్. హియర్ x + y + x + y = 15. హియర్ x value 8 + y = 15. సో y = 15 minus 8. Therefore y = 7. Therefore x = 8 and y value = 7. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్లో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫైండ్ అవుట్ ద ఫాలోయింగ్ డేటా అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఏజెస్ 100 policy holder, calculate the median age. Policies are given only 2% having age 18 years onwards but less than 60 years. ఇక్కడ ఏజ్ ఇచ్చినాడు బిలో 20, బిలో 25, బిలో 30, బిలో 35, బిలో 40, 45, 50, 55, 60 ఇచ్చి నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డరు ఇచ్చినాడు. టోటల్ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ వచ్చేసి మనకు ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినారు. మనం దేన్ని కనుక్కోవాలి ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ దేన్ని కనుక్కోమంటున్నాడు వాళ్ళు మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి క్వశ్చన్లో థర్డ్ వన్లో. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫైండ్ ద మీడియను, ఇది కూడా మీడియను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆల్సో మీడియన్ అండ్ సిక్స్త్ వన్ ఫైండ్ ద మీడియన్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఆల్సో మీడియన్. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మీడియన్ అమ్మ హోంవర్క్ వచ్చేసి ఇక్కడ